ఈరోజు మనం ఒక విషయాన్ని మనం ధ్యానిద్దాం. అది మనకు ఆశీర్వాదకరంగా ఉంటుందని తెలుస్తున్నా. బైబిల్ క్రొత్త నిబంధనలో ఒక చిన్న పత్రిక, అన్నిటికన్నా చిన్న పత్రిక. అదేమేమి తెలుసుకున్నారు చెప్పండి. యోధా పత్రిక, అది పౌలు రాసిన పత్రికల్లో చిన్న పత్రిక. ఫిలోమోను పత్రిక, అది మనం ధ్యానిద్దాం. ఫిలోమోను రాసిన పత్రికలో అది 199వ పేజీలో ఉంది. ఫిలోమోనుకు రాసిన పత్రిక అన్నమాట. ఎవరు రాశారండి? అది అపోస్తలుడైన పౌలు గారు రాసిన పత్రిక. అపోస్తలుడైన పౌలు గారు ఫిలోమోను అనే వ్యక్తికి రాసిన పత్రిక. ఫిలోమోను అంటే అర్థం, ఫిలోమోను అనే పదానికి అర్థం ఏంటంటే ప్రేమకు చిహ్నం, ప్రేమకు తార్కాణం, ప్రేమకు విలువ. ఫిలోమోను అనే ఒక వ్యక్తి ఉన్నారు. ఆయన మంచి విశ్వాసి మరియు సేవకుడు. ఈ పత్రికని క్రీస్తు శకం 60వ సంవత్సరంలో రాశారు. క్రీస్తు శకం 60వ సంవత్సరం అంటే ప్రస్తుతానికి 1950 సంవత్సరాల క్రితమే రాశారు పత్రిక. ఇన్ని సంవత్సరాలైన ఈ పత్రిక మనం చదువుకోవడానికి, బైబిల్ గ్రంథంలో ఉంచడానికి చాలా ముఖ్యమైన కారణం ఉంది. దీన్ని సిఫార్సు లెటర్ అని కూడా అంటారు. సిఫార్స్, రికమెండేషన్ లెటర్. ఒక రికమెండేషన్ లెటర్ ఇది. మనకు కూడా రికమెండేషన్ అవసరం అవుతుంది. ఒక్కొక్కసారి కొన్ని పరిస్థితుల్లో రికమెండేషన్ అవసరం అవుతుంది. సిఫార్సు చేయాలి, ఎవరో మమ్మల్ని పరిచయం చేయాలి, మనకి సహాయం చేయడానికి రావాలి. దేవుడు మనకు సిఫార్సు చేస్తే దానికన్నా ఇంకా అత్యున్నతమైనది ఇంకేదీ లేదు. సిఫార్సు చేయడం అంటే ఏదైనా ఒక పని జరగాలంటే, ఒక ఆఫీసర్కి మనల్ని పరిచయం చేయాలంటే ఒక చిన్న ఉత్తరం, మంచి పరిచయస్తుడి దగ్గర నుంచి తీసుకుని వెళితే ఆ పని సక్రమంగా త్వరగా జరగడానికి అవకాశం ఉంది. అలాంటి సిఫార్సు లెటర్ ఫిలోమోను పత్రిక, ఫిలోమోనుకు రాసిన ఈ పత్రిక. ఈ పత్రిక పౌలు గారు జైల్లో ఉండి రాశారు, ఖైదీగా ఉండి రాశారు. ఖైదీ అనే పదాన్ని ఇందులో ఈ పత్రికలో వాడతారు. ఎవరి కోసం రాశారంటే ఒక దాసుడు, ఒక దౌర్భాగ్యుడు, ఎందుకు పనికిరాని వ్యక్తి కోసం ఒక ఉత్తరం రాశారు. ఎవరికి రాశారు? ఫిలోమోనుకు రాశారు. ఫిలోమోను దగ్గర అతడు పనిచేస్తున్న వ్యక్తి, ఫిలోమోను దగ్గర దాసుడుగా ఉన్నటువంటి వ్యక్తి. అతని పేరు ఒనేసిము అనే వ్యక్తి ఉన్నాడు. ఆ ఒనేసిము అనే వ్యక్తి ఒక దాసుడుగా ఉన్నప్పుడు పౌలు తనకి చేసిన హితబోధ వల్ల కొలస్సీ అనే ఒక పట్టణం ఉంది. కొలస్సీ, ఆ పట్టణంలో సువార్త సేవ జరుగుతూ ఉంది. అక్కడ పౌలు గారు వారికి సంబంధించినటువంటి సేవకులు వచ్చి దేవుని యొక్క సువార్త చెబుతున్నప్పుడు ఫిలోమోను గారు అక్కడ మారు మనసు పొందాడు. ఆయన ఫిలోమోను గారు పెట్టుకున్నటువంటి కుటుంబ ప్రార్థనల్లో అత్యధిక మంది చేర్చుకుంటూ ఉండబడేవారు. ఆ దినాల్లో ఇంటింటా రొట్టె విరుచుచు కూడుకునేవారు. ఇంటింటా మన ఇళ్లలో మనం చిన్న ప్రార్థన చేసుకుని పక్క వాళ్ళని ఏ విధంగా పిలుస్తూ ఉంటారో ఆ విధంగా ఫిలోమోను గారి ఇంట్లో కూడా ప్రార్థనలు జరుగుతూ ఉంటాయి.
ఫిలెమోను గారి ఇంట్లో ఒనేసీము అనే ఒక దాసుడు ఉన్నాడు. ఒనేసీము, అతని పేరు అందరూ చెప్పండి. ఒనేసీము అంటే అతడు దాసుడు. దాసుడు అంటే సేవకుడు కన్నా చాలా తక్కువైన వాడు అన్నమాట. మన ఇళ్లలో పని చేసేవాళ్ళని సేవకుడు అంటాం. మరి సేవకుడికి దాసుడికి చాలా తేడా ఉంది. సేవకుడు అంటే తన పని తాను చేసుకుని ఇంటికి వెళ్ళిపోతూ ఉంటాడు. అతని కుటుంబము తన వ్యవహారాలన్నీ ప్రత్యేకంగా మనకులాగానే ఉంటాయి. దాసుడు ఒక స్లేవ్ అన్నమాట. ఇంగ్లీష్ లో స్లేవ్ అంటారు, బానిస. దాసుడిని బానిస అంటారు. ఆ బానిస అంటే ఒక వ్యాపారం చేసుకునే ఒక పశువుని మనం సంతలో ఏ విధంగా అయితే అమ్మడం కొనడం జరుగుతూ ఉందో ఆ విధంగా జరిగే రోజులు. రోమా సామ్రాజ్యంలో దాసులు ఉన్నారు, బానిసలు. ఈ బానిసలే ఆ రోజుల్లో 1,00,000 మంది ఉండేవారు. 1,00,000 మంది బానిసలు పశువుల సంతలో ఏ విధంగా అయితే వ్యాపారస్తులు కొనుక్కుని వెళ్ళి వాటిని వాడుకుంటూ ఉంటారో ఆ విధంగా ఈ బానిసల్ని వస్తువులుగా కొనుక్కుని ఇంటికి తెచ్చుకుంటారు, వారి ఇంట్లో పని చేసుకోవడానికి. కొంత సొమ్మిచ్చి కొనుక్కున్న బానిస అతడు ఎక్కడికి వెళ్ళడానికి లేదు, ఆ ఇంట్లోనే ఉండాలి. తన యజమాని చెప్పినట్టు వినాలి. ఎవరైతే కొనుక్కున్నారో అతనే యజమాని. ఆ యజమాని చెప్పిన పని ప్రతిదీ చేయాల్సింది. మనము ఎవరినైనా కూలికి పెట్టుకుంటే అతడు పని చేస్తే మనం సంతోషిస్తామా, అతను కూర్చుని కబుర్లు చెబుతుంటే సంతోషిస్తామా? పని చేస్తే, అతనితో ఎంత పని చేస్తే అంత మంచిది అనిపిస్తుంది. అయితే బానిసకి ఇంకా ఎక్కువ శ్రమ. కొన్ని ప్రదేశాల్లో అయితే బానిసలతో పెద్ద పెద్ద ఓడలు నడిపించేవారు. ఆ రోజులు ఓడలు ఉంటాయి కదా, ఆ ఓడలకి ఆ రోజు యంత్రాలు ఉండేవి కాదు, మిషన్ ఉండేది కాదు. కింద స్థలంలో అంతస్తు ఉంటుంది, పైన ఒక అంతస్తు ఉంటుంది. మన మనుషులకు ప్రయాణికులు అందరూ కూడా పై అంతస్తుల్లో ఉంటారు. కింద భాగంలో గ్రౌండ్ ఫ్లోర్ లో ఏం చేస్తారంటే వారు తెట్లు వేస్తూ ఉంటారు. ఇటు ఒక 100 మంది, ఇటు 100 మంది ఉంటారు. వారు తెట్లు వేస్తే కానీ ఆ వాడ ముందుకు వెళ్ళదు. వాళ్ళందరికీ సంఖ్యలు కూడా వేసి ఉంటాయి. ఏదైనా నేరం చేసిన వాడు, పట్టుబడిన వాడు ఆ విధంగా స్లేవరీ అనుభవిస్తూ ఉంటారు, బానిసత్వం అనుభవిస్తూ ఉంటారు. ఎవరు బానిసత్వాన్ని కోరుకోరు. మరి వారి ఇది ఏమిటంటే దేవుని యొక్క సంకల్పం ఏంటంటే ప్రతివాడు ఒక బానిసే, మనము ఒక బానిసని. ఒనేసిము అనే బానిస ఎలాగో మార్టిన్ లూథర్ చెప్పాడు, ప్రతివాడు కూడా ఒక ఒనేసిమే. మనం పుట్టుకతోనే ఒనేసి ఒక బానిస. దేనికి బానిస అయ్యున్నాం మనం? దేనికి బానిస అయ్యున్నామంటే దేవుడు చెప్పిన పని చేయకుండా మిగిలిన పని చేయడానికి బానిసలు. సైతానుడు బోధించే ఆ పాపపు పనులకి బానిసలమ్మా. చెయ్యకూడదు అని చెప్పిన పనులకి మనం బానిసలు. ఎవరు కూడా నీతిమంతుడు లేడని ఉంది కదా, ఎవరు కూడా నీతిమంతుడు లేడు. ప్రపంచంలో నీతిమంతులు ఎవరూ లేరు. అయితే అందరూ కూడా బానిసలు. ఈ బానిస నుంచి, కట్టుబాట్ల నుంచి విడిపించబడాలి. బానిస అనేవాడికి విడిపించడానికి ఏం కావాలంటే డబ్బు కావాలి. రోమా సామ్రాజ్యంలో అపోస్తలుడైన పౌలు కొంత డబ్బు ఇచ్చి తను పౌరసత్వాన్ని కొనుక్కున్నాడు. పౌరసత్వం అది అపోస్తల కార్యంలో ఉంటుంది. అపోస్తల కార్యంలో నేను డబ్బు ఇచ్చి అపోస్తలత్వాన్ని రోమా పౌరసత్వాన్ని కొనుక్కున్నాను. రోమా పౌరసత్వం, సిటిజన్షిప్. మనందరికీ ఏ పౌరసత్వం ఉంది చెప్పండి? మనందరికీ పరలోకం ఉందా? ఇప్పుడు ప్రస్తుతం భూమి మీద మనందరికీ ఒక పౌరసత్వం చెప్పండి. ఇండియన్స్, మన భారతీయులు, మన
మన రేషన్ కార్డు, ఆధార్ కార్డు మనందరికీ ఉన్నాయా? ఆధార్ కార్డు ఉంటే పౌరసత్వం ఉన్నట్టే. ఇప్పుడు కలకత్తా దగ్గర వెస్ట్ బెంగాల్ నుంచి కొంతమంది బంగ్లాదేశ్ వెళ్ళిపోతున్నారు. కారణం తెలుసా? వారికి పౌరసత్వం లేదు. ఇక్కడ పౌరసత్వం లేదు. బంగ్లాదేశ్ సంబంధించిన వాళ్ళు ఈరోజు అక్కడ పడిగాపులు రాస్తున్నారు సభ్యత్తుల దగ్గర. పౌరసత్వం కొనుక్కోవచ్చు, బానిసలు పౌరసత్వాన్ని కొనుక్కోవచ్చు. మరి బానిసలు అంత డబ్బు ఏం చేస్తారు? వారు సంపాదిస్తేనే వస్తుంది, సంపాదించుకోవడానికి ఉండదు వారు. అయితే బానిసకి అవకాశం ఏముందంటే దేవుడిచ్చిన అవకాశం. ఎవరైనా విడిపించవచ్చు, ఎవరైనా ఆ వెల చెల్లించి బానిసని విడిపించవచ్చు. ఇప్పుడు బానిస ఎక్కడున్నాడు? ఫిలోమాను ఇంటిలో ఉన్నాడు. అది మనలాంటి ఊరే అనుకోండి, మనలాంటి ఊరే, ఒక పల్లెటూరు. అందులో బానిస అవసరం. ప్రతి వారికి కూడా ఇంటిలో పనిచేయడానికి బానిస అవసరం. ఒనేసీను అక్కడ బానిసగా ఉన్నప్పుడు ఫిలోమాను ఎన్నోసార్లు ప్రార్థనలు పెట్టాడు. ఎన్నో పూటాలు జరుగుతున్నాయి, ఎన్నో ప్రార్థనలు జరుగుతున్నాయి. కానీ అతనికి ఒక దుర్బుద్ధి వచ్చింది. ఒక చెడ్డ పని చేయాలనిపించింది. ఒక చెడ్డ పని చేశాడు. అక్కడి నుంచి పారిపోయాడు. యజమాని దగ్గర దొంగిలించాడు. అతను పారిపోయి విజయవాడ, హైదరాబాద్ అలాంటి ప్రాంతాలకు వెళ్ళిపోయాడు. రోమ్ పట్టణానికి వెళ్ళిపోయాడు. రోమ్ పట్టణం అంటే అది ఇటలీలో పెద్ద పట్టణం, అది క్యాపిటల్. అక్కడికి వెళ్తే మనమైనా సరే విజయవాడ, హైదరాబాద్ పట్టణాలు వెళ్ళేదనుకోండి, ఎలా అనిపిస్తే అంతా కొత్తగా ఉంటుంది, నాకు తెలియదు కాబట్టి. ఇతను ఏం చేస్తాడంటే ఎంతో డబ్బు పట్టుకెళ్ళాడు, ఎంతో విలువైన సొమ్ముని పట్టుకెళ్ళి, సొమ్ము అంటే భయం. సొమ్ము నా దగ్గర ఉందనుకోండి, ప్రయాణం చేయాలంటే చాలా భయం. అలాంటి రోజు ఇది కూడా, ఈ రోజు కూడా అంతే. మనం డబ్బుతో ప్రయాణం చేయాలంటే మనకు తెలుసు కాబట్టి మనకు భయం ఉంటుంది. ఎదుర్కొన్నామని తెలియదు, దగ్గర డబ్బు ఉందో లేదో కూడా తెలియదు. ఇతను డబ్బు తీసుకుని పారిపోయి అక్కడ సిటీలో సంచరిస్తా ఉన్నాడు. రోములో అయితే జనసమర్థం కలిగినటువంటి ప్రదేశం అది. ప్రజలు చాలా మంది ఉంటారు, వాళ్ళలో కలిసిపోవచ్చు అనుకుంటారు. కానీ బానిసని గుర్తుపడడం చాలా తేలిక. మనకి పశువులు ఉంటాయి కదా, చెవులకి రింగులు వేస్తారా? ఇక్కడ చెవులకి రింగు వేస్తారు. ఏ పశువుకి రింగు వేస్తారు? చెవుకి. బ్యాంక్ లోన్లు, ఇన్సూరెన్స్ ఉంటే దానికి రింగు వేస్తారు. అంటే దీనికి ఇన్సూరెన్స్ ఉందని అర్థమైపోతుంది. అలాగా బానిసలకి ఏం చేస్తారంటే వాళ్ళకు కూడా గుర్తుండదు. చెవుకు రింగు పెట్టడము, మెడలో వేయడము ఉంటుంది. లేదా వాళ్ళ రంగు, వాళ్ళ వేషధారణ, వాళ్ళ భాష, వాటిని బట్టి గుర్తుపెట్టవచ్చు. ఇతను ఆ సెంటర్లో ఉండి తచ్చట్లాడుతున్నాడు. ఇటెల్లారా ఏమి తెలియని పరిస్థితి. బానిసలకి స్వేచ్ఛ లేదు కదా. ఎప్పుడు పట్టణం వచ్చి ఉండేవాడు కాదు, పట్టణంలో ఏముందో తెలిసేది కాదు. అతను వచ్చి ఆ పట్టణంలో సంచరిస్తూ ఉన్న సమయంలో సైనికులు కంటపడ్డాడు. సైనికులు అంటే గిడ్డు పెట్టుకుని, టోపీ పెట్టుకుని ఉంటారు ఆ రోజుల్లో. ఈ రోజుల్లో పోలీసులు ఎలా ఉంటారు? వారు ఇతన్ని అనుమానించారు. వెంటనే బంధించి తీసుకెళ్లి జైల్లో వేశారు. ఆ జైల్లో అక్కడే ఎవరున్నారంటే అపోస్తులుడైన పౌలు ఉన్నాడు. ఏంటి ఇది మంచి పరిణామంగా ఉందా? ఇది మంచిదేనా కాదా? మనకు తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి మళ్ళీ మనం పడ్డామనుకోండి, మనం ఏదో తప్పు చేస్తే కైకుల్లో పాస్టర్ గారు కనపడ్డారు. వెంటనే ఏం జరుగుతుంది? చచ్చట్లాడతాం, కంగారు పడతాం. ఈయనకి ఏం చెప్పేయాలి, మనం చెప్పకపోతే బాగోదు. పాస్టర్ గారు కదా, మనం చేసిన పని ఏంటో చెప్పేయాలి. వెంటనే పౌలు గారితో చెప్పాడు. పౌలు గారు ఎలా తెలుసు? కొలస్సీ పట్టణంలో ప్రార్థన జరుగుతున్నప్పుడు ఈ బానిస అయినటువంటి ఒనేసిము కూడా వెళ్తా ఉండేవాడు ఫిలోమోనుతో పాటు. అక్కడ పరిచయమే, అక్కడ దేవుని వాక్యం విన్నవాడే. దేవుని అంటే భయం భక్తి పెంచుకోవడానికి ఏమాత్రము ప్రయత్నించండి.
బానిసైనటువంటి ఒనేసిము ఇప్పుడు ఒకేసారి గోవులు పడినట్లయింది, పౌలు చేతుల్లో పడ్డాడు. మనం ఎవరి చేతుల్లో పెడితే శ్రేష్టం? దేవుని చేతిలో పెడితే మనకి శ్రేష్టం. అది దేవుని చేతిలో ఉండటమే నేర్చుకోవాలి. దేవుడా ఎంత చక్కబడి చేశాను, నువ్వే నాకు శరణం అనే పరిస్థితి మానవ హృదయంలో ఉండాలి. ఇక్కడి నుంచి పారిపోవాలా, ఈయన కొట్టాలా, ఈయన తిట్టాలి, దేవుడిని అసహించుకోవాలన్న మనసు ఎప్పుడు రాకూడదు. దేవుణ్ణి ద్వేషించే మనసు ఒక్కొక్కసారి సైతాన్ని ఇస్తాడు మనకు. దేవుడు, నువ్వు దేవుడు అయితే నాకు ఈ పని చేస్తావా, నువ్వు దేవుడు అయితే నాకు ఈ నష్టాన్ని ఇస్తావా, ఈ కష్టాన్ని ఇస్తావా, ఈ శ్రమ ఇస్తావా అని తిట్టుకుంటాం. అది చాలా అపరాధం. దేవుని చేతిలో ఉన్నప్పుడు మనం ఆయన్ని విమర్శించకూడదు, ఆయనకి సరెండర్ అవ్వాలి, ఆయనకి లొంగిపోవాలి. దేవుడా, ప్రభువా, నువ్వే నాకు శరణ్, నీ చేతిలోనే నేను ఉన్నాను కాబట్టి, నీ చేతి పనిముట్టును కాబట్టి నువ్వే నన్ను మలచుకో అని లొంగిపోవాలి. పౌలు గారు చెబుతున్నటువంటి బోధను విన్నాడు, ఆయన బోధనకు ప్రత్యేకంగా విన్నాడు. దేవుని వాక్యం ఎప్పుడు వినపడుతుంది? దేవుని వాక్యం మనం ఎప్పుడు మంచిగా వినగలుగుతాం? మనం కష్టం వచ్చినప్పుడు, ఒక దెబ్బ మీద పడినప్పుడు. ఇనుముని ఎప్పుడు వంచవచ్చు? ఇనుముని ఎప్పుడు సరిగా వస్తువుగా చేయొచ్చు? కాల్చినప్పుడు, బాగా కాల్చి దాని మీద సుత్తితో పడిపెట్టి, మామూలు ఏమీ కాలకుండా ఉన్నప్పుడు ఎంత కొట్టినా ఇనుముకి ఏమీ అవదు. అటువంటి హృదయం కలిగిన మనుషులు ఉన్నారు. అలాంటి హృదయం ఉన్నటువంటి దాసులమైన మనం ఎవరి చేతి కింద రావాలి? దేవుని హస్తాల్లోకి రావాలి. నీ రెక్కల నీడలో నేనున్నాను ప్రభువా, నేను నీ సంరక్షణలో ఉన్నాను అని ఆయన లొంగిపోవాలి. పౌలు బోధనలు విన్నాడు, ఆయన కన్నీరు కార్చాడు, మారు మనసు పొందాడు, తిరిగి మరలా జన్మించాడు. ఇప్పుడు బైబిల్ వాక్యంలో నుంచి ఆ మాట చదువుకుందాం. ఫిలోమోను రాసిన పత్రిక 1వ అధ్యాయము మొదటి వచనం నుంచి మనం చదువుతూ ఉంటే అది అంత మనం చదివితే చాలా టైం పడుతుంది. మొదట ఏముంటుంది? ఉత్తరం రాసినప్పుడు పరిచయం, క్షేమాలు, అందరూ మీరు క్షేమంగా ఉన్నారా, మేము కూడా క్షేమం. ఉత్తరాలు ఎంతమంది రాశారు చెప్పండి? కార్డులు ఉత్తరాలు రాశారు. తెలియదు, అందరూ మెసేజ్లు కదా. మీది జడ్జి మంచి స్పీడ్ అన్నమాట. ఈ రోజు మీరు స్పీడ్ ఇవ్వడంలో ఉన్నారు. స్పీడ్ ఇవ్వడం అన్ని స్పీడే, ఏదైనా స్పీడ్. మేము ఉత్తరాలు రాసుకునేవాడు. ఎక్కడో నేను కాకినాడలో ఉన్నప్పుడు మా అమ్మ ఉత్తరం రాశాను, అమ్మ నాకు డబ్బులు పంపించు, అదేగా రాసేది, నాకు డబ్బులు పంపించు, అది అవి పంపించు, ఇవి పంపించని రాసేవాడు. ఉత్తరం మొదట ఏం రాస్తాం? ఎంత కష్టంగా ఉన్నా కూడా క్షేమం రాస్తాం. నేను క్షేమంగా ఉన్నాను, మీరు కూడా క్షేమంగా ఉన్నారా అని తలుస్తున్నాను, ప్రార్థిస్తున్నాను, ఇలాంటి మాటలు ముందు రాసేస్తాం. అలాగే పౌలు గారు కూడా మొదటి పేరు అంతా కూడా 7 వచనాలు అవన్నీ కూడా అందరినీ పరిచయం చేసుకుంటూ ఆయన ఉత్తరం రాసి ప్రారంభించాడు. తర్వాత ఆయన 8వ వచనం నుంచి చదువుకుందాం. నాకు బహు ధైర్యము కలిగి ఉన్నను, మృతుడను, ఇప్పుడు క్రీస్తు యేసు ఖైదీనయున్న పౌలను నేను ప్రేమను బట్టి వేడుకొనట మరి మంచిదనుకుని నా బంధకములలో నేను కనిన నా కుమారుడకు ఒనేసిము కోసరము నిన్ను వేడుకొనుచున్నాను. బంధకములో నేను కలిగిన నా కుమారుడు, నేను ఖైదీనై ఉన్నాను. క్రీస్తులో నేను ఖైదీ, నిజంగా ఖైదీనే. ప్రిజన్, జైల్లో ఉన్నాడు. జైల్లో ఉన్న వ్యక్తి తన దేనికి పోల్చుకున్నాడు? క్రీస్తు ఖైదీని పోల్చుకుంటున్నాడు. నిజంగా ఖైదీని, నేను క్రీస్తులో ఖైదీ. అంటే సందర్భానుసారంగా మనం దేవుణ్ణి స్తుతించే పద్ధతి అది.
మన కష్టంలో ఉన్నాం కూడా ఆ కష్టాన్ని దేవునికే మనం చాలాసార్లు ప్రార్థన చేస్తాం. నాకు ఈ కష్టం ఇచ్చినందుకు స్తోత్రం దేవని ఎంతమంది చేస్తాం? కష్టం వచ్చినందుకే స్తోత్రం చెప్పామంటే అది నిజమైన స్తోత్రం. కానీ అందరూ చెబుతున్నారు కాబట్టి మనం కూడా చెబితే అది అంత ఫలితాన్ని ఇవ్వదు. మన మనసులో ఉండాలంటే ప్రభువా నాకు ఈ కష్టం ఇచ్చేవారు నిజమే. చుట్టుపక్కల ఉన్న కష్టాలు అన్నీ కనబడుతూ ఉంటాయి. మనకి ఒక కష్టమే కాదు, చాలా కష్టాలు కనపడతాయి. ఒకదానితో పాటు ఎన్నో పెనవేసుకున్న కష్టాలు. అందుకనే కష్టాన్ని మనం ఒప్పుకోదు. అందుకనే పౌలు గారు ఒక్కడే ఉన్నాడు. ఆయన మీద బాధల మంది లేవు, కుటుంబ పోషణ బాధ్యతలు లేవు. ఆయన అంత స్వకీయంగా ఆయన రక్షణ విషయంలో కానీ స్తుతించే విషయంలో కానీ ప్రభువులో లీనమైపోయి ప్రార్థన చేసేవాడు. అలాగే పత్రికలు రాసేవాడు. మహాజ్ఞాని. ఈ పత్రికలోనే శిలువ అనే మాట లేదు. ఈ ఒక్క పత్రికలోనే ఆయన యేసు ప్రభు యొక్క మరణ పునరుద్ధరణాలు లేవు. మిగతా పత్రికలన్నింటిలో కూడా శిలువను గురించి చెప్పకుండా ఆయన ఉండలేడు. ఇది ప్రత్యేకమైన ఉత్తరం. ఇది ఖైదీగా ఉన్నా నేను, క్రీస్తులో నేను ఖైదీని. మనందరూ కూడా దేనిలో ఖైదీ అయి ఉండాలా? నిజంగా క్రీస్తులో ఖైదీ అయి ఉంటే మనం మిగిలిన పనులు చేయకూడని పనులు చేయము. వాక్యానికి విరుద్ధముగా ఎక్కడ కూడా మనం పని చేయం. మనం ఖైదీ అయి ఉండాలి. చాలా రకాలైన ఖైదీలు ఉంటారు. మనం బంధకాల్లో ఉంటాం. చాలా బంధకాలు ఉంటాయి. కొంతమంది కొన్ని రకాలైన పాపాల్లో బలహీనలు అయిపోయి నేను ఇందులోంచి విడుదలై బయటికి రాలేకపోతున్నానంట. నేను ఇది చేయకుండా ఉండలేకపోతున్నానంట. ఒక భక్తుడు ఏం చెప్పారంటే, మారు మనసు పొందిన తర్వాత, మారు మనసు పొంది బాగా భక్తిగా ఉన్నప్పుడు కూడా కొంతమంది కొన్ని పాపపు ఆలోచనలు వస్తూ ఉంటాయి, చెడు ఆలోచనలు వస్తూ ఉంటాయి. అప్పుడు ఏం చేయాలా? సాధారణంగా ఏం చేస్తారు? నాకు చెప్పండి సలహా. ఎవరైనా చెడు ఆలోచనలు వస్తాయి, ఏం చేయాలా? ఏం చేయాలి? ప్రార్థన చేసుకోవాలా? దేవుని స్తోత్రం అనాలా? వెంటనే పోతాయా? మన చెడు ఆలోచనలు మనలో నుంచి ఎప్పుడు కూడా పోవు. ఆలోచనలు వస్తూ ఉంటాయి, పోతా ఉంటాయి. ఒక ప్రవాహంలాగా వస్తూ ఉంటావు, పోతా ఉంటాయి. క్లీన్ అవుతా ఉండాలి. ఎలా క్లీన్ అవుతాయంటే, ఆకాశంలో పక్షులు వెళ్తూ ఉంటాయి కదా, ఆకాశంలో మన నెత్తి మీద నుంచి చాలా పక్షులు వెళ్తూ ఉంటాయి. కానీ ఆ పక్షులు వచ్చి మన నెత్తి మీద గూడు పెట్టుకునేటట్టు మనం అవకాశం ఇవ్వకూడదు. అంతేనా? ఆకాశంలో పక్షులు చాలా ఉన్నాయి, వెళ్తా ఉంటాయి. అదే చెట్టు అనుకోండి, చెట్టు మీద వెళ్తా అని చూసి ప్లేస్ బాగుందని గూడు పెట్టుకుంటాయి. చెట్టు మీద అయితే గూడు పెడతాయి. మన తల మీద కూడా గూడు పెట్టుకునే పరిస్థితి మనం తెచ్చుకోకూడదు. అంటే ఆ ఆలోచనలు మన హృదయంలో, మన తలంపుల్లో నివాసము చేయకూడదు. చేయకుండా ఉంటేనే మనకి జయం. అలాంటి మనసు దేవుడు మనకి ఇచ్చాడు. ఎప్పుడు కూడా మన హృదయం పాపపు తలంపుల్లో నుంచి చిక్కుబడి ఉండకూడదు. గూడు కట్టుకునే పరిస్థితి రానివ్వకూడదు. ఖైదీగా ఉన్నారు కొంతమంది. అలాంటి వాటికి ఖైదీలు అయిపోయారు. చెడు చేస్తున్నానికి ఖైదీ అయిపోయారు. ఈ ఖైదీతనం విడుదల పొందాలంటే ఈ బంధకాలని విడదీసేవాళ్ళు ఉండాలి. బంధకాల నుంచి విడదీసేవాళ్ళు ఉండాలి, విడిపించేవాళ్ళు ఉండాలి. మనం ఎవరి మనసులో? బానిసలు. బానిసలకి స్వేచ్ఛ లేదు. బానిస దగ్గర ధనం లేదు. బానిస దగ్గర ఒక స్వతంత్రుడిగా అయ్యి పౌరసత్వం తెచ్చుకోవడానికి పౌరుడిగా మనం ఏమీ చేయలేము. పౌరసత్వం రాదు. అలాంటి స్థితిని పొందాలంటే మనకి ఒక విమోచకుడు కావాలి. ఇప్పుడు పౌలు గారు ఎవరి కోసం వేడుకుంటున్నారు? ఒనేసిము కోసం నేను వేడుకుంటున్నాను. క్రీస్తు యేసు ఖైదీనై ఉన్న పౌలును నేను ప్రేమను బట్టి వేడుకొనుట మంచిదనుకొని నా బంధకములలో నేను నా కుమారులకు
ఒనేసిము కోసము నేను ఒనేసిము కోసము వేడుకుంటున్నాను. ఒనేసిము అంటే అతని గురించి చెప్పాలంటే బానిస అని చెప్పుకున్నాం. ఎవరు కూడా బానిసని అంతగా వేడుకునే పరిస్థితి లేదు. పౌలు గారు మహాభక్తుడు. పెద్ద భక్తుల దగ్గరికి వెళ్ళి మీరు ఇక్కడ ప్రార్థన చేసుకున్నారా? కొందరు గొప్ప సేవకుల దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి వెళ్ళిపోతారు. వారు మన దగ్గర అన్ని విషయాలు అడిగినా మనం చెబుతున్నా అటు ఇటు చూస్తూ ఉంటారు. పట్టించుకునేవాళ్ళు కూడా మన మంది ఉండదు. ఎవరు పట్టించుకుంటారు? మన సొంత కాపరి మనల్ని పట్టించుకుంటాడు. మీరు చెప్పేవాళ్ళన్నీ శ్రద్ధగా వింటాడు. మీరు ఏ సమస్య చెప్పినా దాని గురించి ఆలోచిస్తారు. ఆ సమస్య కోసం పరిష్కారం ప్రార్థన చేయడం అనేది చేస్తారు. ఎవరు మనకి మన కాపరే మనకి సంఘానికి తండ్రి. నాకు వచ్చి సమస్యలు చెబితే నేను కొన్ని వింటాను, అసలు చెబుతుంటే ఏదో చూస్తాను, వినకపోవచ్చు, సరే ప్రార్థన చేస్తామని అనొచ్చు, చిన్న ప్రార్థన చేయొచ్చేమో. కానీ సంఘ కాపరి ఏం చేస్తారు? మీకోసము వేడుకుంటాడు. వేడుకోవడం అనేది చాలా శ్రేష్టమైన సమయం. నువ్వు నేను చేయలేదు అనేది దేవుడి దగ్గర ప్రార్థన పూర్వకంగా కొంతసేపు కూర్చోవడం చాలా కష్టమైన పని, చాలా కష్టం. ఒక 10 నిమిషాలు పావుగంట చేసేసరికి మనకు అవసరం వచ్చేస్తుంది ప్రార్థన. మరి మన కాపరి మన కోసం ఎంతమంది కోసం చేయాలి? మన కాపరి, ప్రధాన కాపరి అయినటువంటి యేసు ప్రభు మన కోసం నిత్యము ప్రార్థిస్తున్నాడు, విజ్ఞాపన చేస్తున్నాడు. అటువంటి మనస్సు పౌలు గారు మనకిచ్చాడు, మనకు ఉందని చెప్పాడు ఆయన ఒక పత్రికలో. క్రీస్తు యేసుకు కలిగిన మనస్సు మీలో కలిగి ఉండండి. ఎటువంటి మనస్సు కలిగి ఉండాలా? ప్రార్థన చేసే మనస్సు కలిగి ఉండాలి, ప్రేమించే మనస్సు కలిగి ఉండాలి, ఒకరి కొరకు ఒకరు వేడుకునే మనస్సు కలిగి ఉండాలి. పోసనం ఒనేసిము పోసనం వేడుకుంటున్నాను. మనం ఎవరి కోసం ప్రార్థన చేస్తాం? ఎవరి కోసం ప్రార్థన చేస్తామంటే మన స్నేహితుల కోసము, మన ఇంట్లో ఉన్న వారి కోసము, మన ఎవరో ఆ రోజు చెప్పిన వాళ్ళ కోసం మనం ప్రార్థన చేస్తాం. సాధారణంగా కుటుంబ ప్రార్థనలో ఎవరి కోసం చేస్తూ ఉంటారు? మన కుటుంబంలో మన తల్లి, మన తండ్రి, లేదా మన సోదరులు, సోదరి, మన పిల్లలు, మన ప్రాముఖ్యం, వీళ్ళ కోసమే చేస్తాం కదా. దీన్ని సర్కిల్ తీసుకుంటాం. సర్కిల్ అంటే చుట్టూ గీత తీసుకుంటాం, వృత్తం సర్కిల్ తీసుకుని ఉంటాం. అందుకని మనల్ని ఏమనొచ్చు అంటే సర్కిల్ ఇన్స్పెక్టర్ అనొచ్చు. అంతేనా? సర్కిల్ ఇన్స్పెక్టర్ ఏం చేస్తాడు? సర్కిల్ ఇన్స్పెక్టర్ అంటే కొంత ప్రాంతానికి ఇన్స్పెక్టర్ ఆయన. అలాగే మనం కూడా ఏ ప్రాంతానికి ఇన్స్పెక్టర్ అవుతాం? మన కుటుంబం వరకే మనం ప్రార్థిస్తాం, ఇతరుల కోసం మనం ప్రార్థిస్తాం. మన కాపరి ఎవరి కోసం ప్రార్థిస్తాడు? ఎవరి కోసమైనా ప్రార్థిస్తాడు. ఎవరి కోసం ప్రార్థించాలి? ఎవరికి అవసరం ఉంది? వారి అవసరత కోసం ఖచ్చితంగా ఈ మాట, నీ కోసం నేను ప్రార్థిస్తున్నాను, నీ కొరకు నేను వేడుకుంటున్నాను అన్న మాటలు మనం ఎవరి దగ్గర వినగలం? ఆయనే మనకు నిజమైన ఆత్మీయ తండ్రి. ఆత్మీయ తండ్రి మనకు ఉన్నాడు. ఆత్మీయ తండ్రి దగ్గర మీరు విజ్ఞాపన చేస్తే ఆయన మన ప్రార్థన తప్పకుండా నెరవేరుస్తాడు. తండ్రి, పరమ తండ్రి అయినటువంటి దేవుడు మన ప్రార్థన, నీ ప్రార్థన, నా ప్రార్థన నిత్యము ఆలకిస్తాడు. తర్వాత చూడండి, అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే కాని ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడాయేను. అతడు మునుపు నిష్ప్రయోజనకరమైన వాడే. అతడు నిష్ప్రయోజనకరమైన వాడు. నో యూజ్, నో ప్రాఫిట్. ఆయన వల్ల ఉపయోగము లేదు. ఎవరతను ఉపయోగము లేని వ్యక్తి? ఎవరు? దాసుడు, ఒక బానిస. బానిస వల్ల ఉపయోగం ఉందా లేదా? ఇంటిలో కష్టం ఉంది కదా, శ్రమంతా చేసేది ఎవరు? బానిసే. మరి మునుపు నీకు నిష్ప్రయోజకుడు అంటే మనం ఎంత పని చేసుకున్నా, ఈ లోకంలో మనం జీవించి మన కుటుంబాన్ని ఎంత సమర్థవంతంగా మనం పరిపాలన చేసుకుంటున్నా, సాగిస్తున్నా కూడా అది నిష్ప్రయోజనం. నా పిల్లలు ప్రయోజకులు ఎప్పుడవుతారు?
నా పిల్లలు ప్రయోజకులు బాగా చదువుకుని బాగా ఉద్యోగాలు చేసి బాగా డబ్బు సంపాదిస్తే ప్రయోజకులేనా? చెప్పండి. మనం కోరుకునేది అదే కదా. మనకి దాని మీద సంతోషము ఉండదు. నిజమైనటువంటి వ్యక్తి, నిజమైనటువంటి మారు మనసు పొందిన వ్యక్తి ఏం ఆలోచిస్తాడంటే తన పిల్లలు దేనిలో ఉండాలని ఆలోచిస్తాడంటే ప్రభు సత్యం. యోహాను పత్రికలో ఉంది, నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకుంటున్నారన్న సంగతి నాకు చాలా ఇష్టము, సంతోషము, ఎంతో గొప్పది కదా. నా పిల్లలు అలా ఉండాలి. మన పిల్లలు, మన కుటుంబం ఎలా ఉండాలంటే సత్యమును అనుసరించి నడుచుకున్నప్పుడు ప్రయోజనం. అంతకుముందు అంతా ఏమవుతుంది? నిష్ప్రయోజనం. మారు మనసు లేని జీవితము నిష్ప్రయోజనం. ఎందుకనంటే యాకోబు గారు ఒకసారి, యాకోబు పాత నిబంధనలో యాకోబు గారు ఒకసారి అంటాడు, నువ్వు ఎంతకాలం జీవించావు నాయన, నీ వయసు ఎంత అని అడిగితే, నేను జీవించినది కొద్ది కాలమే, నేను ప్రయాసతో చేసింది చాలా ఉంది, కానీ నేను జీవించింది కొద్ది కాలం. ఏ జీవితాన్ని లెక్క వేసుకున్నాడు అతను? మారు మనసు పొంది దేవుని దగ్గర ప్రార్థన చేసుకున్న జీవితాన్ని మాత్రమే లెక్క వేసుకున్నాడు. ఎందుకు నిష్ప్రయోజనం అంటే ఈ లోకంలో ఉన్న సమస్తము కూడా వ్యర్థమని గమనించున్నాడు. అది నిష్ప్రయోజనం. మన పిల్లలు ఎలా ఉన్నా కూడా వారు దేవుని తెలుసుకుంటే వారన్నీ ఉన్నట్టే, వారికి అన్నీ లభ్యమైనట్టే. నేను ఒక విషయం చెప్పకూడదు కానీ చెబుతున్నా. మీ పాస్టర్ గారు వాళ్ళ కుటుంబంలో ఏమీ ఉన్నా ఏమి లేకపోయినా ఆయనకి సంతోషం ఎక్కడ ఉందో చెప్పనా? వాళ్ళ ముగ్గురు పిల్లల్లో ఉంది. ఆ ముగ్గురు పిల్లల్లో పెద్ద పాప చాలా, అంటే ముందు చెప్పకూడదు విషయం, పిల్లల తల్లిదండ్రుల్ని సంతోషపరిచే తల్లి. యేసు ప్రభు ఆయన బాప్తిసం తీసుకున్నప్పుడు పైనుంచి పరిశుద్ధాత్మ పలికిన మాట చెప్పండి, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన ఆనందించుతున్నాను. ఆ మాట ఎవరు చెప్పాలంటే దేవుడు మన మీద, మన గురించి చెప్పాలి. నా కుమార్తె ప్రయోజకురాలు, ఈయన ఎందుకు నేను సంతోషిస్తున్నాను, ఐఎమ్ ప్లీజ్డ్, ఆమెలో నేను చాలా సంతోషిస్తున్నాను అని దేవుడు చెప్పిన మాట మనకు కావాలి. అప్పుడు ప్రయోజకులు, అప్పుడు ప్రయోజకులు అవుతారు. మనం చూసే పైన దేవుడు మనం చూసేది ఏంటంటే పైన కనపడే బాహ్య స్థితిని కాదు, అంతరంగాన్ని చూస్తాడు. అంతరంగాన్ని చూస్తాడు. దరిద్రుడు, లాజరు, వీళ్ళిద్దరిలో దేవుడు యేసు ప్రభువు చెప్పిన ఉపమానంలో ఎవరి హృదయం నచ్చింది దేవుడికి? పేదవాడైనటువంటి లాజరు హృదయం నచ్చింది, అందుకే పరలోకంలో ఉన్నాడు. ఇప్పుడు ఎవరు శ్రేష్టం? ధనవంతుడు శ్రేష్టమైన వాడా, లాజరు శ్రేష్టమైన వాడా? లాజరే. అది నిత్య జీవాన్ని పొందుకునేది, నిత్య జీవితం. అది సుదీర్ఘమైనటువంటి జీవితకాలం. అది ఒక భక్తుడు బైబిల్లో రాసిన మాట, మీరు ఈ లోకానికి సంబంధించిన వారే క్రైస్తవులుగా ఉన్నట్లయితే అది సమస్తమైన వాటన్నిటికన్నా అది చాలా చెడనమాట. దానికన్నా దౌర్భాగ్య స్థితి లేదు. మీరు ఈ లోకం మట్టికి క్రీస్తు వారైతే, క్రైస్తవులు అయితే అది మనుషులందరికన్నా దౌర్భాగ్య స్థితి. ఎందుకని ఊరకనే మనం చర్చికి వచ్చి అలంకరణగా వచ్చి వెళ్ళటం వల్ల అది మనకే నష్టం. ఎందుకని నష్టం అంటే ఇటు పాపాన్ని అనుభవించలేరు, అటు దేవుణ్ణి అనుభవించలేరు. ఏ స్థితిలో ఉన్నాం మనం? దేవుణ్ణి మనం అనుసరించే స్థితిలో ఉంటే అదే పరలోకం, అదే సంతోషం, అది శాశ్వతమైనది. దేవుడు కోరుకునేది. నేను కలిగిన నా కుమారుడు ఒనేసిము కోసం నేను వేడుకొంటున్నాను. అతడు గురుపు నిష్ప్రయోజకుడే, కానీ ఇప్పుడు నీకును నాకును నిష్ప్రయోజకుడు. దానికి వ్యతిరేకం ప్రయోజకుడు. ప్రయోజకుడు ఒనేసిము అంటే అర్థం ఏంటంటే ప్రయోజకుడు, ప్రాఫిటబుల్, ప్రాఫిటబుల్ సన్. నాకు ఇప్పుడు ఉన్న కుమారుడు ఎవరంటే ప్రాఫిటబుల్ సన్, ప్రయోజనకరమైనటువంటి వాడు. మునుపు నిష్ప్రయోజకుడు అయిన వాడు
మారు మనసు పొందిన తర్వాత ఏమవుతాడు? ఏ న్యూ బర్త్ హి గేవ్, హి గాట్. కొత్త జన్మను పొందాడు, కొత్త జన్మ వచ్చింది. అందుకనే ప్రయోజకుడు. ఎవరైతే ఈ భూమి మీద కొత్త జన్మని కలిగి ఉంటారో వారు ప్రయోజకులు. ఎవరికి ప్రయోజకులు? అందరికీ ప్రయోజకులే. ప్రాణం పెట్టడానికి, హెల్ప్ చేయడానికి, ఏదైనా చేయడానికి ఉపయోగపడేవాడు నిజమైన క్రైస్తవుడు. న్యూ బర్త్ కావాలి, న్యూ బర్త్. మీకు ప్రతి సువార్తలో చెప్పేది ఏంటంటే తిరిగి మీరు జన్మించండి, తిరిగి జన్మించండి. ద్విజుడు అంటే మీకు అర్థం తెలుసా? ద్విజుడు అంటారు రెండు జన్మలు కలిగిన వాడు. రెండు జన్మలు కలిగిన వాడిని ద్విజుడు అంటారు. మనకున్నాయా రెండు జన్మలు? మనకి రెండు జన్మలు ఉన్నాయా? మనకి రెండో జన్మ. మానవ మనసు పొందితే రెండో జన్మ. రెండో జన్మ లేకపోతే ఏముంటాయంటే రెండు మరణాలు ఉంటాయి. రెండో జన్మ లేకపోతే ఎన్ని మరణాలు ఉంటాయి? రెండు మరణాలు. రెండు జన్మలు ఉంటే ఒకటే మరణం ఉంటుంది. ఈ శారీరకంగా చనిపోతారేమో కానీ ఆత్మ విషయంలో నిత్య జీవం కలిగే రాజ్యంలో ఆయనతో ఉంటారు. దేవునికి మహిమ కలుగుతుంది. ఆ చిన్న పాట నాకు ఆరాధనలో పాడారు మా పాట. సింహాసనం మీద అత్యున్నత సింహాసనం ఆసీనుడా. సింహాసనమును ఆకించుటలో నీకు అత్యున్నతమైన సింహాసనమును ఆకించుటలో నీకు అసాధ్యమైనది ఏమున్నది? అసాధ్యమైనది ఏమున్నది? అసాధ్యమైనది ఏమున్నది? అసాధ్యమైనది ఏమున్నది? యూదా స్తుతి స్తోత్రము సింహమా యేసయ్యా నా ఆత్మీయ ప్రగతి స్వాధీనమా నీవే కదా ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన హల్లెలూయా. దేవుడు మనకి ఇచ్చే సింహాసనం అది గొప్పది. పౌలు గారు ఏమన్నారంటే బంధకములలో నేను కలిగిన తర్వాత పదవి చదువు నా కుమారుడు. బంధకములలో నేను కలిగిన నా కుమారుడు. ఎవరు ఒప్పుకుంటారండి కుమారత్వాన్ని? నా కుమారుడు అని ఎవరు ఒప్పుకుంటారు? ఒక బానిసని కుమారుడిగా చేసుకున్నాడు. ఫిలోమాను గారి ఇంట్లో ఏ విధంగా ఉండేవాడు? బానిసగా ఉండేవాడు, బానిస పనులు చేసేవాడు. అతను రన్ అవే స్లేవ్ అన్నమాట. పారిపోయినటువంటి బానిస. పారిపోయినటువంటి బానిస సంగతి ఏంటో తెలుసా? అతడు కానీ పట్టుబడితే అతన్ని సింహాల భూమిలో వేస్తారు. అతను కానీ పట్టుబడితే అతన్ని ఒక పెద్ద చేపల చెరువు, క్యాట్ ఫిష్ అనేవి ఉన్నాయి, క్యాట్ ఫిష్ ఉంటుంది కదా, క్యాట్ ఫిష్ చెరువులో పడేస్తారు. అలాంటి శిక్ష, పనిష్మెంట్. జైలు కూడా వేయరు, వీళ్ళు ఆహారం పెట్టడానికి కష్టమని జైల్లో కూడా వేయరు. కానీ ప్రభు కృప అతనికి ఉంది, ఒనేసిముకు ఉంది. ఒనేసిము పారిపోయినటువంటి బానిస. ఈ బానిసలు మరణానికే పాత్రులు. మానవ జీవితం దేనికి ఉన్నదంటే మరణానికే పాత్రులు. మానవుడు పాపి కాబట్టి అతనికి మరణం సంభవించింది. ఆ బానిసత్వం మరణానికి దారితీస్తుంది. కానీ దేవుని ప్రేమ కుమారత్వాన్ని ఇస్తుంది. ప్రకటన గ్రంథంలో 21వ అధ్యాయంలో ఒక మాట ఉంది, నీవు నాతో పాటు అతనికి దేవుడినే ఎందును, అతడు నాకు కుమారుడే ఎందును, అతన్ని నా సింహాసనం మీద నేను కూర్చోబెట్టుకుంటాను.
మన సింహాసనం ఎక్కడదా? మన సింహాసనం ఏంటి? మన సింహాసనం ఉందా? దేవుని రాజ్యంలో అడుగుపెట్టడానికి మనకు అర్హత ఉందా? అర్హత లేని వారికి అర్హతనిచ్చేదే దేవుని కృప. కృప అంటేనే అర్థం అది. కృప కృప అంటే అర్థం ఏంటి? కృప అంటే మనకి ఏమీ లేనప్పుడు, మనకి యోగ్యత లేనప్పుడు తీసుకెళ్ళి మన కాస్త ఉద్యోగం ఇచ్చేటువంటి అది కృప. గమనిస్తారు అసలు అలాగా? దేవుని సింహాసనం మనకి ఇస్తున్నాడు దేవుడు. ఆయన సింహాసనం మీద ఆయనతో పాటు కూర్చుంటే పెడతారు. ఆయనతో పాటు మనం రాజులు యాజకుల సమూహముగా ఉంటారు. ఆయన మనల్ని ఎన్నుకున్నాడు. అందుకే ఆయన కుమారత్వాన్ని మనకి పంచుతున్నాడు. ఆయన కుమారుని యొక్క లక్షణాలు ఆయనకు తెలుసు. కుమారుడు ఏ విధంగా ఉండాలి. బంధకంలో నేను కలిగిన నా కుమారుడు వనేసీను కోసం వేడుకుంటున్నాను. మునుపు నిష్ప్రయోజకుడే కానీ ఇప్పుడు నీకును నాకును ప్రయోజకుడు. మారు మనసు పొందిన బిడ్డలు ఇంట్లో ఉంటే, మారు మనసు పొందినటువంటి విద్యార్థి స్కూల్లో ఉంటే, మారు మనసు పొందినటువంటి విద్యార్థి కాలేజీలో ఉంటే ఏం జరుగుతుంది అక్కడ? అక్కడ ఒక మార్పు వస్తుంది. ఒక దాన్ని ఏమంటారు? విప్లవం వస్తుంది. విప్లవం అంటే మార్పు. ఒక మార్పు వస్తుంది. ఒక్కరు ఉంటే చాలు. ఆ ఒక్కరు నువ్వు నేనై ఉంటే ప్రపంచంలో చాలా మంది మారుతారు. చాలా మంది. ప్రపంచం అంతా మారుతానచ్చా? దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన ద్వితీయ కుమారునిగా పుట్టిన వారి యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం అనుగ్రహించడు. ఆయన నిత్య జీవం అనుగ్రహించడం. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. మరి అందరినీ రక్షించాడా? అందరినీ రక్షించాడా? దేవుడు అందరినీ ప్రేమించాడు కానీ అందరినీ రక్షించాడు. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 29 చదవండి. ఎందుకనగా ఎందుకనగా కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందు ఎరుగునో వారు తన కుమారునితో స్వారూప్యము కలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. ఎవరిని ఎన్నుకున్నాడో వారిని నిర్ణయించాడంట. ఆ మాట ఇంకోసారి చదువుతారు. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందు ఎరుగునో దేవుడు ఎవరిని ముందుగా ఎరిగారో వారు తన కుమారునితో సారూప్యము గలవారంటకు వారిని ముందుగా నిర్ణయించారు. ఎవరిని నిర్ణయించారో వారిని ఏం చేశారు? పిలిచారు. ఎవరిని పిలిచారో వారిని అక్కడ నిలబెట్టారు. నీతిమంతులుగా తీర్చారు. ఎంత భాగ్యం చెప్పండి. జగత్తు పునాది వేయబడక ముందే దేవుడు మనల్ని నన్ను చూస్తున్నాడు. జగత్తు పునాది వేయబడక ముందే ఆయన కొంతమందిని మనలో ఏర్పరచుకున్నారు. ఈ గ్రామంలో కొంతమందిని ఏర్పరచుకున్నారు. ఈ దేశంలో కొంతమందిని ఏర్పరచుకున్నారు. అందరినీ కాదు. వారికి మారు మనసు పొందుండొచ్చు, పొందకపోయి కూడా ఉండొచ్చు, పొందుతూ ఉండొచ్చు అన్నమాట. దేవుడు ఎవరినైతే ఏర్పాటు చేసుకున్నారో వారిని నీతిమంతులుగా తీర్చారు. వారికే పరలోకాన్ని కూడా ఇస్తాడు. దేవుడు అందరినీ ఏర్పరచుకున్నాడా? ప్రేమించాడు. ఎంతమందిని ఏర్పరచుకున్నారో వారిని స్థిరపరిచాడు, వారిని బలపరిచాడు, వారిని ఆశ్రయించాడు, వారికే నిత్య జీవాన్ని ఇచ్చాడు, వారికే పరలోకాన్ని ఇచ్చాడు. కాబట్టి మనం ఆలోచించుకోవాల్సిన ప్రతిసారి ఈ విషయం ఆలోచించుకోవాలి. ఏమంటే నేను దేవుని ఎన్నికలో ఉన్నానా? నేను దేవుని ఏర్పాటులో ఉన్నానా? దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడా లేదా అని పరీక్షించుకుంటే నువ్వెప్పుడు పాపం చేయవు. నువ్వెప్పుడు పాపం జోలికి పోవు. నువ్వు పాపం చేయాలనుకున్నప్పుడు ఒక్క ప్రశ్న వేసుకో. దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడా? దేవుడు నన్ను ఏర్పాటు చేసుకుంటే నేను ఈ పాపం చేయను కదా. కాబట్టి ఈ పాపం చేస్తే దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నట్టే. ఎందుకంటే పాపం చేయవాడు దేవుడు వాడు కాదు. దేవుడు ఎరిగిన వాడు పాపము చెయ్యడు. దేవుడు ఎరగటం అంటే ఏంటంటే ఆదిలోనే నిన్ను చూడటం. దేవుడు నిన్ను ఆదిలో నుంచే నిన్ను చూస్తున్నాడు. నువ్వు ఎలా ఉన్నావు, నీ పరిస్థితి ఏంటి, అది మనల్ని బట్టి రాలా. నువ్వు నెమ్మదిగా ఉన్నావు కానీ, నువ్వు తెలివిగలవాడని కానీ,
నువ్వు అందంగా ఉన్నావని కానీ, నువ్వు సామర్థ్యం కలిగిన వాడు అని, నువ్వు డబ్బు ఉన్నవాడు అని దేవుడు ఎన్నుకోవాలా? ఎవరిని ఎన్నుకున్నాడు? ఆయన ఎవరిని ఎన్నుకున్నాడు ఎవరికి తెలియదు. ఆ ఎన్నికలో ఉంటే, దేవుని ఏర్పాటులో ఉంటే ఆయన ఎప్పుడు విడిచిపెట్టడు. ఆయన ఎవరు విడిచిపోరు. దేవుని విడిచి వెళ్ళిపోతున్నావంటే అర్థం ఏంటంటే నువ్వు ఆయన ఏర్పాటులో లేవు. ఒనేసిము ఎక్కడి వాడు? ఒనేసిము ఎక్కడో బానిస పని చేసుకుంటున్న వ్యక్తిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అందుకే పౌలు గారి దగ్గరికి వచ్చాడు. మనము దేవుని యొక్క చిత్తం ఉంటే దేవుని బిడ్డల దగ్గర సందర్శిస్తూ ఉంటాం. దేవుని చిత్తం ఉందనుకోండి, మనల్ని కాపరిగా ఉన్నటువంటి వారు, దేవుని బోధకులైన వారు, దేవుని స్నేహితులైన వారు, వారు మనల్ని సందర్శిస్తూ ఉంటారు. వారు మనం పలకరిస్తూ ఉంటారు. వారు మన క్షేమం అడుగుతూ ఉంటారు. మన కోసం వేడుకుంటారు. మన కోసం ప్రార్థన చేస్తారు. మునుపు నిష్ప్రయోజకమైన వాడు మనకు అవసరం లేదు. మునుపు నిష్ప్రయోజకమైన వాడే కానీ ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడు. ఇది ఎవరికి రాస్తున్నారు? ఈ ఉత్తరాన్ని ఫిలోమానుకు రాస్తున్నారు. ఫిలోమానుకు రాస్తున్న పత్రికలో ఫిలోమానుకి ఈ విషయాన్ని తెలియాలి. ముందు మీ దగ్గర ఉన్నాడు కదా దాసుడు, ఆయన ఒక బానిస పారిపోయాడు కదా, అతను నా దగ్గరే ఉన్నాడు. నేను అతన్ని పెంచాను, నేను బంధకంలో కన్నాను, మారు మనసు పొందాడు. ఇప్పుడు నేను అతన్ని నీ దగ్గరికి పంపిస్తున్నాను. చదవండి. నా ప్రాణము వంటి వాడైన అతనిని నా ప్రాణం వంటి వాడైన అతనిని నీ యొద్దకు తిరిగి పంపియున్నాను. నీ యొద్దకు తిరిగి పంపియున్నాను. ఈ కొలసీలు రాసిన పత్రికలో 4వ అధ్యాయం 9వ వచనం చూడండి. కొలసీలు రాసిన పత్రిక. మీ హృదయములను అతడు ఆదరించినట్టును అతనిని అతనితో కూడా నమ్మకమైన ప్రియ సహోదరుడైన ఒనేసిమును మీ యొద్దకు పంపుచున్నాను. ఇక్కడ మీ యొద్ద నుండి వచ్చిన వాడే మీరు ఇక్కడి సంగతులని మీకు తెలియజేశారు. అక్కడ కొలసీలు రాసిన పత్రికలో ఈ విషయాన్ని రాస్తున్నాడు పౌలు గారు. ఏమనంటే మునుపు నీ దగ్గర ఉన్నవాడే అతను తుకికి అనే అతని స్నేహితుడు, ఈ నా ప్రియ సహోదరుడిని మీ దగ్గరికి పంపిస్తానంటాడు. తుకికి అనే అతనేమో సేవకుడు, దేవుడి పని చేసేవాడు. ఈ రెండో వ్యక్తి ఒనేసిము దేవుని వల్ల మారు మనసు పొందిన సహోదరుడయ్యాడు. ఎంత శ్రేష్టత్వం వచ్చింది చూడండి. దాసుడుగా ఉన్న వ్యక్తి, బానిసగా ఉన్న వ్యక్తి, అతనికి వచ్చిన బాధ ఏంటి? మనం కూడా దేవుని యొక్క ఏర్పాటులో ఉన్నవారమైతే మనము దేవుని కుమారులము. దేవుని కుమారుడు యేసు ప్రభుని సాధారణంగా పిలుస్తూ ఉంటారు. ఏమనంటారు? యేసు ప్రభు యేసయ్య అనుకున్నా. మన మినిస్ట్రీస్ ఉంది కదా, చెప్పండి. ఏ మినిస్ట్రీస్ అది? హోసన్నా మినిస్ట్రీస్ కదా. ఆయన దాన్ని స్థాపించిన ఆయన పేరేంటి? యేసన్న గారు. మన యేసు ప్రభుని ఏమి పిలుస్తాం? యేసన్న అంటావా? అన్న అంటావా? అనవా? యేసన్న. మా పాత పాటల పుస్తకాల్లో యేసన్న స్వరం అన్న, యేసన్న, యేసు అన్నారన్నమాట. అంటే మా యేసన్న మనం పిలిచిన లేదు. రాజన్న ఎలా అంటున్నాము, అలాగే యేసు మా అన్న కదా, యేసు మా సహోదరుడు కదా అని చెప్పి ఆ పాట కూడా ఉంది. చాలా పాటలు ఉన్నాయి. యేసు నీకు అన్న ఎప్పుడు అవుతాడు? నువ్వు కుమారుడు అయితే, నువ్వు దేవుని కుమారుడు అయితే యేసు ప్రభు అన్నే. యేసు ప్రభు అన్న. కొంతమంది చర్చికి వచ్చేవాళ్ళు దేవుడి పేరు చెప్పమంటే యోహాన్ అని చెప్పారు. ఈ దేవుడి పేరు ఏంటంటే యోహాన్ అంట. అంటే యెహోవా అనే పేరు పలకడం రాక ఏమని చదువుతున్నారు? యోహాన్ అంట. అంటే మనకు కొంచెం నాలెడ్జ్ ఉండాలి. మనం దేవుడి గురించి కొన్ని మాటలు చెప్పగలిగే కొన్ని మాటలు అంటే సరైన పేరు చెప్పడం, మనకు ఆయన ఉన్న సంబంధం చెప్పడానికి. దేవుడికి మనకు ఉన్న సంబంధం ఏంటి? దేవుడికి కుమారుడు, ఆయన దేవుని కుమారుడు. ధైర్యంగా చెప్పగలమా? దేవుని కుమారుడు అని, మనం కుమార్తెలు అని ధైర్యంగా చెప్పగలమా? అటువంటి ధైర్యం ఎక్కడ వస్తుందంటే దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు వస్తుంది. దేవుడి గురించిన మాటలు వింటుంటే వస్తుంది. వినుట వలన విశ్వాసము కలుగుతుంది. విశ్వాసం కలిగినాక ఏం జరుగుతుందంటే అది మనలో
మార్పు తీసుకొస్తా ఉంటారు. గొప్ప మార్పు కారణం ఏంటంటే వినడం వల్ల. చిన్నప్పుడు పిల్లలు తల్లిదండ్రుల దగ్గర వింటూ ఉంటారు, ఆ మాటలే పలుకుతారు. వాళ్ళు మాట్లాడడానికి కారణం ఎవరంటే తల్లిదండ్రులు. అలాగే ఆ మాటలే పలుకుతారు, వాళ్ళ స్వభావం అలాగే వస్తుంది. కాబట్టి దేవుని దగ్గర మనం దేవుని వాక్యాలు మాటలు వినటం వల్ల మనకి ఏమొస్తుందంటే విశ్వాసం వస్తుంది. అందులో మనం లీనమైపోతాం. మనం ఆ మాటల్ని, బైబిల్లో ఉన్నటువంటి మాటలను అభ్యసించాలి. ఇంకా ఆయన నా ప్రాణము వంటి వాడు. నేను నీ సువార్త కొరకు బద్ధకములో ఉండగా చదువు. నీకు ప్రతిగా అతడు నాకు పరిచారం చేయు నిమిత్తము నా యొద్ద అతను ఉంచుకొనవలనని ఇంటిని గాని నా ప్రాణము వంటి వాడైన అతనిని నీ యొద్దకు తిరిగి పంపియున్నాను. నా ప్రాణము వంటి వాడైనటువంటి, ఎంత అవినాభావ సంబంధం ఉంది, ఎంత ఆప్యాయత ఉంది. సహవాసము అంటే అదే అర్థం. సహవాసము అంటే మనం కలిసి జీవించడం, మనందరం కూడిగా కలిగి ఉండటం అన్నమాట, ఒకే చోట ఉండటం. మరి స్నేహం అని కూడా అనొచ్చు. సహవాసాన్ని ఏమంటారు? స్నేహం. మనందరము స్నేహితులు. ఇంకా చక్కగా చెప్పాలంటే కుటుంబం, ఒక కుటుంబస్తులు. మనందరం కూడా సోదరులు, సోదరి, బ్రదర్స్ అని పిలుచుకుంటారు కదా, బ్రదర్స్ సిస్టర్స్ అని పిలుస్తారు కదా. ఇది దేన్ని తెలియజేస్తుంది? ఇదంతా కూడా కుటుంబ వ్యవస్థ. మన కుటుంబంలో ఒకరికి బాధ వస్తే, ఒకరికి కష్టం వస్తే మనందరం కలిసి ప్రార్థన. అది జీవితం అంటే. మనం ఎవరినో మన పక్క ఇంటి వారిని, వారికి కష్టం వస్తే మనం సంతోషించడం అనేది ఈ లోక రీతి. ఈ లోక రీతి ఏంటంటే పక్కవాడు కష్టాల్లో ఉంటే మనకు సంతోషం, వాడు ఎన్నో బాధల్లో ఉంటే మనకి సంతోషం. ఎందుకంటే ఆ కష్టాలు నాకు రాలేదు కాబట్టి. ఆ కష్టమే నీకు వస్తే అప్పుడు నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించమనే ఆజ్ఞ ఏమైపోయింది? నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించమనే ఆజ్ఞ పాటించలేని జీవితం అది సాక్ష్యమేనా? అది క్రైస్తవ సాక్ష్యమేనా? క్రైస్తవ జీవితానికి పునాది అనేటువంటి వాక్యాన్ని మనం మర్చిపోతామా? కాబట్టి మనకి ఏముండాలంటే ఆ ప్రాణమే ఉండాలి. నా ప్రాణం వంటివాడు, నా పొరుగువాడు నా ప్రాణం వంటివాడు. మనకి ప్రభువు గారు మంచి ఉదాహరణ చెప్పారు. పొరుగువాడు, నీ పొరుగువాడు ఎవరంటే ఎవరు ఆపదలో ఉంటే వాడే నా పొరుగువాడు. ఎవరు కష్టంలో ఉన్నాడు, మనం అన్నీ చేయలేకపోవచ్చు, ఒకటి చేయొచ్చు, ప్రార్థన చేయొచ్చు. మీ దగ్గర సింపతి లేదా? నేను చిన్నప్పుడు 10th క్లాస్లో సింపతి అనే ఒక పాఠం చెప్పేవాడు. సింపతి అంటే సానుభూతి చూపించడం. 10th క్లాస్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లో ఉంటుంది. అది గుడ్ సమరియన్ గురించి ఉంది, మంచి సమర్యుడు అనే పాఠం అన్నమాట. చూసుకుంటే వెళ్ళిపోవడంలో ఉపయోగం లేదు. కనీసం దగ్గర ఉన్న ₹1 వేస్తే వేయకపోయినా పర్వాలేదు, కానీ సానుభూతి ఉండాలి కదా. కొంచెం సేవ చేయలేదా? కొంచెం గాయం కట్టలేదా? కొంచెం మందు రాయలేదా? మన దగ్గర ఉన్నాయే వాడు. అలాంటి సేవ మనం చేయగలగాలి. క్రీస్తు ప్రేమను మనం చూపించాలి. నా ప్రాణం వంటి వాడని మన హృదయాల్లో లేకపోతే, అతడు నా వంటి వాడు కాదని అనుకుంటే చాలా కష్టం. నేను ఎన్నో వార్తలు వింటా ఉన్నప్పుడు మనం అలాంటి చోట బాంబులు వేశారు. ఇరాన్ వాళ్ళు వెళ్ళి దుబాయ్లో బాంబులు వేస్తే ఒక భారతీయుడు చనిపోయాడు. ఏమనుకుంటాం? మనకు అందరికీ చలనం ఉండదు. అదే మనం దగ్గర ఉండి మనం కూడా దాన్ని చూసినట్లయితే ఆ ఫీలింగ్ మనకు ఇప్పుడు ఎలా ఉంటుంది? ఇక్కడికి అక్కడికి తేడా చూడండి. ఇక్కడ ఉన్నప్పుడు ఏమీ అనిపించకపోవచ్చు, కానీ ఆ దగ్గరలో ఉన్నప్పుడు ఆ పరిస్థితి చూసినప్పుడు మన హృదయం చెలించిపోతుంది. మరి అటువంటి మనస్సు ఎక్కడుంటే ఉండాలి, మనస్సు ఉండాలి. ఆ మనస్సుతో మనం ఏకీభవించి దేవునికి ప్రార్థన చేయాలి. ఒక్కొక్కసారి కొంతమంది ప్రార్థన చేయాలి. నేను ఈ కష్టాల్లో ఉన్నప్పుడు మన మనసు ఎలా ఉండాలంటే వెంటనే ప్రార్థన చేయాలి. తర్వాత నువ్వు చేయగలుగుతావో లేదు, ఆ సమయం నీకు ఉంటుందో లేదు. ఏం చేయాలంటే వెంటనే ప్రార్థన చేయాలి. అది సహవాసం. నా ప్రాణం వంటి వాడు. మన సంఘం ఎలాంటిదంటే మన ప్రాణం వంటిది. దీనిలో లోటు ఉండకూడదు. సంఘానికి ఏమని ఉండదు, లోటు ఉండకూడదు, అవసరంతో ఉండకూడదు. ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు ప్రజలందరికీ చెప్పాడు, ఇశ్రాయేలీయులు, నేను మందిరం బాగు చేయబోతున్నాను,
మీరు తీసుకురండి అంటే అక్కడక్కడ తీసుకొచ్చాడు. మందిరం అంతా నిండిపోయింది, ఇంకా చాలు, ఇక తేవద్దని కూడా చెప్పాడు. అంటే దేవుని సేవ పట్ల విస్తారమైనటువంటి ప్రేమ ఉండాలి. విస్తారం అది ప్రాణం వంటిది. అది నా ప్రాణం వంటిది. నీ అవసరత ఒకటి, దేవుని అవసరత ఒకటిగా అని అనుకోకూడదు. ఎవరి అవసరత అయినా సరే అది మనం ఒకటిగా చూడగలిగినప్పుడు ఏక మనస్సు మనకు ఉంటుంది, ఏక అభిప్రాయం ఉంటుంది. నువ్వు ఇస్తే దేవుడు ఉంటే ఉంచుకోడు. దేవుడు ఈ ప్రక్క నుంచి పోతే ఇంకో ప్రక్క నుంచి దేవుడు నీకు ఇస్తాడు. నీకు సహాయం ఇట్లేకపోతే వేరొక సహాయం ఇచ్చేవాడు దేవుడే. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అన్నట్లు పాపమెరుగని ఆయనను మన కోసం పాపముగా చేసెను. పాపమెరుగని ఆయనను మన కోసం పాపముగా చేశాడు. యేసు ప్రభు పాపమైపోయాడు. ఆయన ఒక సిలువ పొయ్యి మీద ఆయన చనిపోయినప్పుడు ఆ సిలువకి పైన ఒక పత్రాన్ని కొట్టారు, తెలుసా? ఆ పత్రం ఏమైంది? దాని పేరు ఏముంటుంది? అయ్యన్నారయ్య ఇంగ్లీష్ జీసస్ నజరేత్ రెక్స్ యూదియా అని ఉంటుంది. యూదుల రాజు. దానిలో అతడు రాజు కాబట్టి ఆ పత్రాన్ని పౌలు గారు ఎలా పోల్చాడంటే, నా పాప పత్రం అక్కడే ఉంది, నేను చేసిన పాపాల పత్రం అంతా కూడా ప్రభు శిలువకి కొట్టేశాడు. నా విమోచకుడు నన్ను విడుదల చేశాడు. ఒనేసీముని విడుదల చేసిన దేవుడు నన్ను విడుదల చేశాడు. ఒనేసీముని బానిసత్వం నుంచి విడదీసి ఇప్పుడు ఎవరుగా ఉండమన్నాడు? అతను ఎవరుగా కుమారుడిగా చేశాడు. కుమారత్వాన్ని అనుగ్రహించాడు. 1వ పేతురు 1వ అధ్యాయం 18వ వచనం చదువుతాం. పితృపారంపర్యమైన మీ వ్యక్త ప్రవర్తన విడిచిపెట్టు నట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు గాని అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరు ఎరుగుదురు కదా. విమోచించబడ్డాం. గొర్రెపిల్ల రక్తములో తన వస్త్రములు ఉదురుకున్నవాడు ధన్యుడు. గొర్రెపిల్ల రక్తం అంటే యేసు ప్రభు. యేసు ప్రభు రక్తములో మన వస్త్రాన్ని మనం ఉదురుకోవాలి. యేసు ప్రభు మన కోసం రాను మీద చనిపోయినప్పుడు మనకి విమోచన ఏ విధంగా అయితే వచ్చిందో 15వ వచనం తొందరగా ముగించడానికి ప్రయత్నం చేస్తాం. మీరు పరిశుద్ధులై ఉండడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులైన పిల్లలై మీ పూర్వ వాగ్దాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధులైన ప్రకారము మీరు సమస్త ప్రవర్తన ఎందుకు పరిశుద్ధులై ఉండుడి. అతడు దాసుడుగా కాక చూడండి. దాసుడుగా కాక పనులారా 15 ఏలియనుగా మీరట్లు అతడిగా మీదట 15 వచనం 15 అతడికి మీదట దాసుడుగా ఉండగా దాసుడి కంటే ఎక్కువగాను ప్రియ సహోదరుడుగాను విశేషముగా నాకును శరీరమైనటువంటి ప్రభువు విషయమును మరి విశేషముగా నీకును ప్రియ సహోదరుడుగాను నీ యొక్క ఎల్లప్పుడూ ఇంటికి అదే మనం చదువుతున్నాం. అతడి కొద్ది కాలము నిన్ను ఎడబాసి ఉండెను కాబట్టి దాసుడుగా కాదు, అంతకుముందు దాసుడే, ఇప్పుడు దాసుడుగా కాకుండా ప్రియ సహోదరుడిగా ఉండాలి. నీ దగ్గర ప్రియ సహోదరుడిగా ఉండాలి. సమానత్వం ఉండాలి. సమానత్వం ఉండాలి. క్రైస్తవంలో ఉన్నది సమానత్వం. క్రైస్తవులు లోకంలో ఉన్నది ఏంటంటే అందరూ ఒకటే, కుల మతాలు లేనిది క్రైస్తవులు. మీరు వింటున్నారు, చాలా మంది చెబుతున్నారు
కుల మతాలు లేనిది క్రైస్తవ్యం. అందరూ ఒకటే. మీరు మన చర్చిలో అందరూ ఇక్కడ కూర్చుంటారు. అలాగే పెద్ద పెద్ద చర్చిలో వెళ్ళి చూడండి, అందరూ అక్కడే కూర్చుంటారు. నాయకులు కానీ ధనవంతులు ఆఫీసర్స్ ఎవరైనా సరే ఒకే స్థానంలో కూర్చుంటారు. కులము లేదు, మతము లేదు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. అందరికీ ప్రభు అంటే కొందరే కాదు, అందరికీ ఉన్నారు. అందరూ ఉన్నారు. అందరూ అంటే ఇందాక చెప్పుకున్నట్టు అందులో కొందరే. యేసుక్రీస్తు దీని లాజిక్ అర్థం చేసుకోండి. యేసుక్రీస్తు అందరికీ ప్రభువే, కానీ ఆయన అందరికీ ప్రభువుగా ఒప్పుకున్నారా? అందరూ ఒప్పుకోండి, కొందరే. అందుకనే ప్రభు చెప్పిన మాట ఎందరు అంగీకరించరు. అందరూ అంగీకరించారు, కొందరే అంగీకరించారు. అందరూ అంగీకరించారా? అందరూ అంగీకరించలేదు. మనం అంగీకరించిన వాళ్ళు, దేవుని సహవాసంలో ఉన్నవాళ్ళు, ప్రభు మన రుణాన్ని తీరుస్తాడు. ఒనేసిము కోసం ఒక పత్రం చెబుతున్నాడు. 18లో వచ్చింది. అతడు నీకు ఏ నష్టమైనను కలుగ చేసిన ఎడలను, నీకు ఏమైనా రుణమున్న ఎడలను అది నా లెక్కలో చేర్చుము. చాలు, నా లెక్కలో చేర్చు. ఒనేసిముకి మంచి భరోసా ఇస్తున్నారు పౌలు గారు. ఫిలోమోను గారు నష్టపోయాడు. ఆ నష్టాన్ని ఎవరు భర్తీ చేస్తారంటారు? పౌలు గారు భర్తీ చేస్తానంటే, నేను నా లెక్కలో రాసుకో. అతను ఏమైనా నీకు నష్టం కలిగి చేస్తే అది నా లెక్కలో రాసుకో, నేనే దాన్ని తీర్చున్నాను. మంచి ప్రామిసరీ నోట్ లాగా రాశాడు. ప్రామిసరీ నోట్ అంటే అప్పు తీర్చే పత్రంగా దీన్ని మనం చూడవచ్చు. యేసు ప్రభువు కూడా మన పాప పత్రాన్ని ఆయనే తీర్చాడు, రుణపత్రాన్ని ఆయనే తీసివేశాడు. మన రుణాలన్నీ తీర్చింది ఆయనే. కాబట్టి ప్రియ సంగమా, మనం కొన్ని విషయాలు నేర్చుకున్నాం. ఒనేసిము విషయంలో ఎటువంటి కార్యాలు జరిగాయో, దేవుడు మన జీవితాల్లో అంతరంగాల్లో చేసే కార్యం, ఆయన మనకు గొప్ప విడుదల దయచేయునుగా, గొప్ప జయము దయచేయునుగా, మన రుణపత్రాలన్నీ తీసివేయునుగా, మన వచ్చేదంతా తీసివేయునుగా, మన రుణ బాధ మనకు లేకుండా, మనకు ఎటువంటి సమస్య లేకుండా దేవుడు ప్రభువే మనకి సహాయం చేయునుగా. ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, దేవాది దేవుడు, సర్వశక్తిమంతుడు మీకు వందనాలు. మీరు మాకు చేసిన వేడుకే వందనాలు. మా పాప భారాన్ని